డాక్టర్ గారు, నా పేరు శివపార్వతి. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. నాకు పిల్లలు లేరు. మెడిసిన్స్ వాడుతున్నాను, అయినా ఫలితం లేదు. డాక్టర్ గారు IVF చెక్ చేయించుకోమన్నారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ వింధ్య గారు సమాధానం అందిస్తారు. 3 ఏళ్ల నుంచి పిల్లలు అవ్వట్లేదంటే ముందు మనము ఆడవాళ్ళకి సంబంధించిన దాంట్లో 2 చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి అండం రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకొకటేమో ట్యూబ్స్ బాగున్నాయా లేదా చూసుకోవాలి. మీ విషయంలో అండం రిలీజ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకొని ఉంటే, అండం రిలీజ్ అవ్వకపోతే అండం రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ పెడతారు. కొంతమందికి ఆ టాబ్లెట్స్ పెట్టినా కూడా అండం రిలీజ్ అవ్వకపోవచ్చు. కొంతమందికి క్రానిక్గా అంటే చాలా రోజుల నుంచి అండం రిలీజ్ అవ్వకపోవడం అనే ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మేము క్రానిక్ యానోవులేషన్ అని అంటాము. దీంతో పాటు మీకు PCOD ప్రాబ్లం కూడా ఉండింటే మీకు ఎగ్ రిలీజింగ్ కెపాసిటీ స్లోగా తగ్గుతూ ఉంటుంది. దీంతో పాటు మీకు ట్యూబ్స్ టెస్ట్ ఒకటి చేస్తాము. ట్యూబ్స్ కనుక పేటెంట్గా ఉంటే మీకు ఈ మందులు పెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ట్రై చేశాక కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకుంటే జనరల్గా మేము డయాగ్నోస్టిక్ అంటే లాప్రోస్కోపీ ద్వారా చేసి లోపల ఇంకేదన్నా ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్ అనేది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద చెప్తాము. అదేమన్నా ఎండోమెట్రియోసిస్ ఉందో లేదో చూసుకొని దాని ద్వారా దానికి తగ్గిన ట్రీట్మెంట్ ఇస్తాము. దీంతో పాటు హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ అనేది ఒకటి చేస్తాము. దాంట్లో మనకి సెమెన్ కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది, మార్ఫాలజీ ఎంత ఉంది అనేది చూస్తాము. ఇవన్నీ కూడా నార్మల్ ఉండి మీకు మందుల ద్వారా ఎగ్ రిలీజ్ చేసి ట్రై చేసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దెన్ IVFకి వెళ్ళమని చెప్తాం. అట్లీస్ట్ మేము ఫస్ట్ 6 సైకిల్స్ వరకు అండం రిలీజ్ అవ్వడానికి మందులు పెడతాము. ప్రతిసారి మనము ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా మనం స్కానింగ్ చేసుకొని చూస్తాం. ఎగ్ పెద్దగా అవుతుందా లేదా, లేకపోతే అంతే సైజు ఉందా, ఇంకా ఫర్దర్గా డోస్ ఏమైనా పెంచాలా అనేది చూసుకుంటాం. ఒకవేళ అవన్నీ బాగానే ఉన్నాయంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఒకవేళ ఇది నార్మల్గా ఫస్ట్ 6 సైకిల్స్ వరకు మీ అంతటి మీరే ట్రై చేసి కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయమంటాం. ఒకవేళ 6 సైకిల్స్ వరకు మీరు కన్సీవ్ అవ్వలేకపోతే IUI అని చేస్తాం. అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినైజేషన్ అని చేస్తాం. అంటే హస్బెండ్ సెమెన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి యూటరస్లోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల కూడా మనకి ఫెర్టిలిటీ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దీనికి మీకు ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయా లేదా అనేది ముందే టెస్ట్లో పేటెంట్గా ఉంటేనే ఇది సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా ఒక 3 సైకిల్స్ చేస్తారు. ఈ 3 సైకిల్స్ చేశాక కూడా మీకు ఫెయిల్యూర్ రేట్ ఉంది అంటే కన్సీవ్ అవ్వట్లేదు, ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే దెన్ IVFకి వెళ్ళడం బెటర్.